बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ओम शांति। ब्राह्मण अर्थात सदा श्रेष्ठ भाग्य के अधिकार। బ్రాహ్మణులు అనగా సదా శ్రేష్టమైన భాగ్యానికి అధికారులు। परमात्मा पालना में पालने वाले बच्चों प्रति भाग्यवी दाता पाम दादा बोले। పరమాత్మ యొక్క పాలనలో పాలింపబడుతున్న పిల్లలతో భాగ్యవి దాత అయిన భగవంతుడు పామ్ దాదా మాట్లాడుతున్నారు। आज भाग्यवी दाता पाम दादा अपने सर्व बच्चों का श्रेष्ठ भाग्य देख हर्षित हो रहे। ये रोज भाग्यवी दाता అయిన పామ్ దాదా తన సర్వ పిల్లల యొక్క శ్రేష్టమైన భాగ్యమును చూసి హర్షితమవుతున్నారు। इतना श्रेष्ठ भाग्य और इतना सहज प्राप्ति, ऐसा भाग्य सारे कल्प में सिवाय या ब्राह्मण आत्माओं के और किसी का भी नहीं। బాబా చెప్తున్నారు, ఇంతటి శ్రేష్టమైన భాగ్యం, ఇంతటి సహజమైన ప్రాప్తి, ఇంతటి భాగ్యం మొత్తం కల్పంలో బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప ఇంకెవ్వరికి లభించదు అంటున్నారు బాబా। ఎంతటి భాగ్యం పొందుతున్నాము। सिर्फ आप ब्राह्मण आत्मा इस भाग्य के अधिकारी, కేవలం బ్రాహ్మణాత్మలైన మీరు మాత్రమే ఈ భాగ్యానికి అధికారులు। यह ब्राह्मण जन्म मिला ही है कल्प पहले के भाग्य अनुसार। బాబా చెప్తున్నారు, ఈ బ్రాహ్మణ జన్మ లభించిందే కల్ప క్రితం యొక్క భాగ్యం అనుసారంగా। జన్మ ही श्रेष्ठ भाग्य के आधार पर, మన యొక్క జన్మయే శ్రేష్టమైన భాగ్యం యొక్క ఆధారంపై లభించింది। क्योंकि ब्राह्मण जन्म स्वयं भगवान द्वारा होता है। ఎందుకంటే ఈ బ్రాహ్మణ జన్మ ఎవరి నుంచి లభించింది? స్వయంగా భగవంతుడి ద్వారా లభించింది। ఈ రోజు ఈ బ్రాహ్మణ జన్మని పొందాము అంటే ఎవరిచ్చారు మనకి ఈ జన్మ? स्वयं भगवंतुड़े इच्छार। अनादि बाप और आदि ब्रह्मा द्वारा यह अलौकिक जन्म प्राप्त हुआ है। अनादि तंड्री शिव बाबा, आदि ब्रह्मा द्वारा ఈ అలౌకికమైన జన్మ ప్రాప్తించింది। శివ బాబా తండ్రి బ్రహ్మ తల్లిగా మనకి జన్మని ఇచ్చారు। जो जन्म ही भाग्यवी दाता द्वारा हुआ है, वह जन्म कितना भाग्यवान हुआ। ये जन्म అయితే భాగ్యవి దాత ద్వారా లభించిందో మరి ఆ జన్మ ఎంత భాగ్యవాన్గా అయిపోయింది। ఈ జన్మ ఎంత భాగ్యశాలి జన్మ చూడండి। अपने इस श्रेष्ठ भाग्य को सदा स्मृति में रख हर्षित रहते हो। మరి మీ యొక్క ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని సదా స్మృతిలో పెట్టుకుని హర్షితంగా ఉంటున్నారా? ఇంతటి శ్రేష్టమైన భాగ్యానికి నేను భాగ్యవాన్గా అయ్యానని హర్షితం అవుతున్నారా? सदा स्मृति प्रत्यक्ष स्वरूप में हो, सदा मन में इमर्ज करो। सदा స్మృతిని ప్రత్యక్ష రూపంలో ఉండాలి కదా, అంటే సదా మనసులో ఇమర్జ్ చేసుకోండి అంటున్నారు బాబా।
సదా మనసులో ఇమర్జ్ చేసుకుంటే మనసులో ఉన్నది ఎక్కడ కనిపిస్తుంది? ముఖం పైన కనిపిస్తుంది కదా. మనసులో ఏది ఉంటే ముఖం పైన అది కనిపిస్తుంది. సిర్ఫ్ దిమాగ్ మే సమాయా హువా హై, ఐసే నహీ. కేవలం బుర్రలో పెట్టుకుంటే సరిపోదు అంటున్నారు బాబా. ఎక్కడ ఉండాలి? ముఖం పైన కనిపించాలి. लेकिन हर चलन और चेहरे में स्मृति स्वरूप प्रत्यक्ष रूप में स्वयं को अनुभव हो और दूसरों को भी दिखाई दे। इन्हों की चलन में चेहरे में श्रेष्ठ भाग्य की लकीर स्पष्ट दिखाई देती। బాబా చెప్తున్నారు, ప్రతి అడుగులో మరియు ముఖంలో స్మృతి స్వరూపం ప్రత్యక్ష రూపంలో స్వయానికి అనుభవం చేసుకోవాలి, అలాగే ఇతరులకి కూడా చూపించాలి. వారికి కూడా ముఖంలో నడవడికలో శ్రేష్టమైన భాగ్య రేఖ స్పష్టంగా ఇతరులకి కూడా కనిపించాలి అంటున్నారు బాబా. कितने प्रकार के भाग्य प्राप्ति, उसकी लिस्ट सदा मस्तक पर स्पष्ट। ఎన్ని రకాలైనటువంటి భాగ్యాలు ప్రాప్తించాయో అవన్నీ లిస్ట్ సదా మస్తకంలో స్పష్టంగా ఉండాలి అంటున్నారు బాబా. ఎన్ని రకాల భాగ్యాలు లభించే వర్తమానంలో సదా సుఖము, శాంతి, ఆనందం, జ్ఞానం, సంపద, సమయము, ఇన్ని ఖజానాలు లభించాయి. అన్ని ఖజానాలకి అధికారి అయినటువంటి భాగ్యవిధాత లభించారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఉన్నతమైన పదవి, స్వర్గం యొక్క భాగ్యము లభిస్తుంది. ఇలా ఎన్ని ప్రాప్తించాయో అవన్నీ కూడా ముఖం పైన స్పష్టంగా కనిపించాలి అంటున్నారు బాబా. सिर्फ डायरी में लिस्ट नहीं हो, लेकिन मस्तक बीच भाग्य की लकीर चमकती हुई दिखाई दे। కేవలం డైరీలో లిస్ట్ రాసుకోవటం కాదు, ఎక్కడుండాలి? మస్తకం మధ్యలో భాగ్య రేఖ మెరుస్తూ ఉండడం కనిపించాలి. పెహలా భాగ్యం, మొదటి భాగ్యం ఏంటి? బాబా దగ్గరికి రావటంతోనే మొదటి భాగ్యంగా జన్మ ఈ భాగ్యవిధాత ద్వారా హువా హై. మనకి ఈ జన్మయే భాగ్యవిధాత ద్వారా లభించడం, ఇది మొదటి భాగ్యం. ఎవరు మీకు జన్మనిచ్చిన వారు అంటే స్వయంగా భగవంతుడు. ఇది మొదటి భాగ్యం. दूसरी बात, ऐसे किसी भी आत्मा व धर्मात्मा महात्मा का भाग्य नहीं जो स्वयं भगवान एक ही बाप भी हो, शिक्षक भी हो और सद्गुरु भी। ఇక రెండో విషయం, ఈ విధంగా ఎటువంటి ఆత్మకి కూడా లభించినటువంటి భాగ్యం, ధర్మాత్మ, మహాత్మ, వీళ్ళెవరూ కూడా ఇంతటి భాగ్యాన్ని పొందలేదు. స్వయం భగవంతుడే మనకి తండ్రిగా, శిక్షకుడుగా, సద్గురువుగా లభించారు. సారే కల్ప్ మే ఐసా కోయి, మొత్తం కల్పంలో ఇలా ఎవరైనా ఉన్నారా? భగవంతుడనే స్వయంగా తండ్రిగా, శిక్షకుడుగా, సద్గురువుగా పొందినవారు. एक ही द्वारा बाप के संबंध से वर्षा प्राप्त है। शिक्षक के रूप से श्रेष्ठ पढ़ाई और पद की प्राप्ति है। सद्गुरु के रूप में महामंत्र और वरदान की प्राप्ति है। ఈ మూడు సంబంధాల ద్వారా మూడు ప్రాప్తులు మనకి ఏం లభిస్తున్నాయి, ఏం భాగ్యాలు పొందుతున్నాము అంటే ఒక్కరి ద్వారానే, తండ్రి ద్వారా సంబంధం, తండ్రి యొక్క సంబంధం ద్వారా ఏం పొందుతున్నాం? వారసత్వాన్ని పొందుతున్నాం. తండ్రి అంటేనే పిల్లలకి ఇచ్చేది వారసత్వం కదా. ఇంకా రెండవ సంబంధం శిక్షకుడు.
శిక్షకుడు ద్వారా ఏం లభిస్తుంది? శ్రేష్టమైన చదువు మరియు పదవి యొక్క ప్రాప్తి. మనకి బాబా టీచర్ అయ్యి శ్రేష్టమైన చదువుని చదివేస్తున్నారు. దానికి ప్రతిఫలంగా ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన పదవి యొక్క ప్రాప్తి కూడా లభిస్తుంది. ఇక మూడవ సంబంధము సద్గురు. సద్గురు రూపంలో మహామంత్రము మరియు వరదానం యొక్క ప్రాప్తి. మన్మనాభవ మంత్రము మరియు బాబా ఇచ్చేటువంటి అనేకమైన వరదానాల యొక్క ప్రాప్తి. वर्षे में सर्व खजानों का अधिकार प्राप्त किया है. వారసత్వంలో సర్వ ఖజానాల యొక్క అధికారాన్ని ప్రాప్తింపచేసుకున్నారు. సర్వ ఖజానా హేనా, సర్వ ఖజానాలు ఉన్నాయి కదా. బాబా లభించడమే అన్ని ఖజానాలు లభించడం. कोई खजाने की कमी है? ఏమైనా ఖజానా లోటు ఉందా? బాబా అడుగుతున్నారు, ఏమైనా ఖజానా లోటు ఉందా? मकान बड़ा होना चाहिए, जिज्ञासु अच्छे अच्छे होने चाहिए, वो कमी है? नहीं. बाबा చెప్తున్నారు, టీచర్స్ को कोई कमी है? టీచర్స్ కి ఏమైనా లోటు ఉందా? పెద్ద ఇల్లు కావాలి, మంచి మంచి జిజ్ఞాసులు కావాలి, ఇది ఏమైనా లోటు ఉందా? లేదు కదా. जितनी सेवा निर्विघ्न बढ़ती है तो सेवा के साथ सेवा के साधन सहज और स्वतः बढ़ते ही है. ఎంతగా అయితే సేవ నిర్విఘ్నంగా అవుతూ ఉంటుందో, సేవతో పాటుగా సేవా సాధనాలు కూడా సహజంగా స్వతహాగా పెరుగుతూనే ఉంటాయి. बाद द्वारा वर्षा और श्रेष्ठ पालना मिल रही. తండ్రి ద్వారా మనకి ఏం లభిస్తుంది? ఒకటి వారసత్వము మరియు శ్రేష్టమైన పాలన లభిస్తుంది. పరమాత్మ పాలన కిత్నీ ఊంచి బాత్. పరమాత్మ యొక్క పాలన అంటే ఇది ఎంత ఉన్నతమైన విషయము. దేహదారుల యొక్క పాలన చాలా ఖుషి అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు పాలన చేస్తున్నారు? స్వయంగా పరమాత్మ పాలన చేస్తున్నారు. మరి ఇది ఎంత ఉన్నతమైన విషయం. రోజు నేను పరమాత్మ యొక్క పాలనలో పాలింపబడుతున్నాననే సంతోషమే ఉండాలి. భక్తి మే గాతే హే పరమాత్మ పాలనహార్ హే. భక్తిలో కూడా మహిమ చేస్తూ ఉంటారు. ఏమని? పరమాత్మ పాలించేవాడు అని అంటారు కదా. ఆ పరమాత్మయే సృష్టిని పాలిస్తున్నాడు, అందరినీ పాలించేవాడు ఆ పరమాత్మయే అంటారు కదా. లేకిన్ ఆప్ భాగ్యవాన్ ఆత్మ है. हर कदम परमात्मा पालना के द्वारा ही अनुभव करते हैं. కానీ మీరు భాగ్యవాన్ ఆత్మలు. ఎందుకని? ప్రతి అడుగులో పరమాత్మ యొక్క పాలన ద్వారానే అనుభవం చేసుకుంటూ చేస్తున్నారు. ప్రతి అడుగులో ఎవరితోడ అనుభవం చేస్తున్నారు? పరమాత్మ నా వెంట ఉన్నారు, నా ప్రతి అడుగులో బాబా నా తోడుగా నడుస్తున్నారు అని అనుభవం చేస్తున్నారు కదా. పరమాత్మ శ్రీమతి హీ పాలన హే. పరమాత్మ యొక్క శ్రీమతమే పాలన అంటే. ఆయన ఏ రూపంలో పాలిస్తున్నారు మనల్ని? ఆయన ఇచ్చేటువంటి శ్రీమతం. పిల్లలు ఈ విధంగా నడుచుకోండి, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా మీరు లేవటం దగ్గర నుంచి ప్రతి కర్మకి మనకి సలహా ఇస్తున్నారు. అదే ఆయన ఇచ్చేటువంటి పాలన. बिना श्रीमत अर्थात परमात्मा पालना के एक कदम भी नहीं उठा सकते. శ్రీమతం లేకుండా అనగా పరమాత్మ యొక్క పాలన లేకుండా ఒక్క అడుగు కూడా వేయకూడదు. బాబా ఏం చెప్తూ ఉంటారు? మీరు ఒక అడుగు వేసేటప్పుడు బ్రహ్మ బాబా పూర్తిగా శ్రీ బాబా యొక్క శ్రీమతాన్ని ఫాలో చేసి ఉన్నారు కనుక మీరు సాకారంగా చూడాలనుకుంటే బ్రహ్మని మీరు ఎదురుగా పెట్టుకోండి. ఏ కర్మైనా చేసేటప్పుడు
బ్రహ్మ బాబా అయితే ఈ విధంగా ఆలోచించి ఉండేవారా? బ్రహ్మ బాబా అయితే ఈ విధంగా అడుగులు వేసి ఉన్నారా? బ్రహ్మ బాబా అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎలా నిర్ణయం తీసుకుని ఉండేవారు? ఇలా బ్రహ్మ బాబాని మీరు ఎదురుగా పెట్టుకుని ఆలోచన చేసి అప్పుడు మీరు చెయ్యండి అని బాబా చెప్తుంటారు. అంతేకాని శ్రీమతం లేకుండా ఒక్క అడుగు కూడా వేయకూడదు. ఐసీ పాలన సిర్ఫ్ అభి ప్రాప్తి సతయుగ్ మే భీ నహీ మిలేగి. ఇటువంటి పాలన కేవలం ఇప్పుడు మాత్రమే ప్రాప్తించింది, సత్యయుగంలో కూడా లభించదు. సత్యయుగంలో బాబా ఉంటారు, సత్యయుగంలోనే కాదు, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో ఎప్పుడు బాబా ఉండరు. కేవలం ఈ ఒక్క సమయంలో మాత్రమే బాబా మనకి లభించారు. वहाँ देव आत्माओं की पालना है और अभी परमात्मा पालना में चल रहे. మీరు సత్యయుగంలో దేవాత్మల యొక్క పాలనలో ఉంటారు, మరి ఇప్పుడైతే పరమాత్మ యొక్క పాలనలో నడుస్తున్నారు. अभी प्रत्यक्ष अनुभव से कह सकते हो कि हमारा पालनहार स्वयं भगवान. ఇప్పుడు ప్రత్యక్షమైన అనుభవం ద్వారా చెప్తారు కదా, మమ్మల్ని పాలించేది స్వయంగా భగవంతుడే. భగవంతుడే పాలిస్తారు అన్నది వేరు, భగవంతుడే మమ్మల్ని పాలిస్తున్నారు అంటే ఇది అనుభవం చేసుకుని చెప్తున్నారు. చాహే దేశ్ మే హో చాహే విదేశ్ మే హో, లేకిన్ హర్ బ్రాహ్మణ ఆత్మ ఫలక్ సే కహేగి హమారా పాలన్హార్ పరం ఆత్మ హై. ఇప్పుడు దేశంలో ఉన్నవారు కావచ్చు, విదేశంలో ఉన్నవారు కావచ్చు, కానీ ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ నషాతో చెప్తారు ఏమని, మమ్మల్ని పాలించేది స్వయంగా పరమాత్మయే అని చెప్తారా. స్వయం పరమాత్మయే మమ్మల్ని ప్రతిరోజు అమృత వేళ లేపుతున్నారు, ప్రతిరోజు మమ్మల్ని జ్ఞాన రత్నాలతో అలంకరిస్తున్నారు, ప్రతిరోజు మాకు బ్రహ్మ భోజనం తినిపిస్తున్నారు, ప్రతిరోజు మా ప్రతి అడుగులో సహాయకారిగా అవుతున్నారు, ప్రతిరోజు మమ్మల్ని నిద్రపుచ్చుతున్నారు. ఇలా ప్రతి విషయము అనుభవం చేసుకుని నషాతో చెప్పాలి. నా నషా హే బాబా అడుగుతున్నారు, ఇంత నషా ఉందా, ఇంత నషా. क्या कभी मर्ज हो जाता है, कभी मर्ज होता है. ఒక్కొక్కసారి మాయమైపోతుంది, ఒక్కొక్కసారి నశ వస్తుందా. जन्मते ही बेहद के खजानों से भरपूर हो अविनाशी वर्षों का अधिकार ले लिया. జన్మ తీసుకోవటంతోని బేహద్ ఖజానాలతో నిండుగా అయిపోయారు. బాబా దగ్గర జన్మ పొందటంతోని అన్ని ఖజానాలతో భర్పూర్గా అయిపోయారు. అవినాశి వారసత్వం యొక్క అధికారాన్ని తీసుకుంటున్నారు. साथ साथ जन्मते ही त्रिकालदर्शी सत शिक्षक ने तीनों कालों की पढ़ाई कितने सहज विधि से पढ़ाई. వెనువెంట జన్మ తీసుకోవటం ద్వారాని త్రికాలదర్శిగా సత్యమైన శిక్షకుడు మూడు కాలాల యొక్క చదువుని ఎంత సహజమైన విధి ద్వారా చదివిస్తున్నారు. శిక్షకుడు రూపంలో బాబా మనకి ఎంత సహజంగా మూడు కాలాల యొక్క జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. कितनी श्रेष्ठ पढ़ाई और पढ़ाने वाला भी कितना श्रेष्ठ. ఎంత శ్రేష్టమైన చదువు ఇది, మరి చదివించేవారు కూడా ఎంత శ్రేష్టమైన వారు. ఈ చదువుని చదివించేవారు ఎంత శ్రేష్టమైన వారు. స్వయం భగవంతుడు చదివిస్తున్నారు కదా. మనం ఏమనుకుంటున్నాం, ఓన్లీ మురళి వింటున్నాము అని. మురళి అంటే సాధారణమైన మురళి కాదు, స్వయంగా భగవంతుడు చెప్పేటువంటి మహావాక్యాలు. లేకిన్ పడాయా కిన్హో కో హై, చదువు ఎవరి కోసము, जिन्हों में दुनिया की ना उम्मीद है उन्हों को उम्मीदवार बनाया. ఎవరైతే ప్రపంచంలో
నిరాశావాదులుగా అయిపోయారు, వారిని ఆశావాదులుగా తయారు చేయడం కోసం బాబా ఈ భూమి మీదకి అవతరించింది. ఎందుకోసం? జీవితం అంటే జీవించే ఆశ లేనటువంటి వారిని జీవింప చేయడానికి, ఆశ నింపి ఉన్నతంగా తయారు చేయడం కోసమే బాబా ఈ భూమి మీదకి రావడం జరిగింది కదా. నా సిర్ పడాయా లేకిన్ పడాయి పడనే కా లక్ష్య ఈ హే ఊంచితే ఊంచి పద ప్రాప్తి కర్మ. కనుక కేవలం చదువుకోవడం కాదు, చదువుని చదువుకునేటువంటి లక్ష్యం కూడా ఉంది. చదువుని ఎందుకు చదువుకుంటున్నాం? దీనికి ఒక లక్ష్యం కూడా ఉంది, ఉన్నతమైన పదవిని ప్రాప్తింప చేసుకోవాలి అని. అవునా? కానీ చాలా వరకు ఆలోచన ఏముంటుంది, రోజు మురళి వింటున్నాము, కానీ మురళి అనేది ఎందుకు వింటున్నాము? మనకి ఒక మంచి విషయాలు వింటున్నామనో, లేకపోతే కొంత సమయం మంచిగా గడుస్తుందనో కాదు, ఉన్నతమైన పదవి పొందడం కోసం, అనేక జన్మల భాగ్యాన్ని తయారు చేసుకోవడం కోసం, ఆ భావనలోనే మనం మురళిని వినడము చదువుకోవడము చేయాలి తప్ప ఊరికే చదువుకుంటున్నాము అనే భావన, సాధారణమైన భావన అసలు ఉండకూడదు. చాలా మురళీలు వింటున్నాం, చాలా విషయాలు వింటున్నాం, చాలా విషయాలు ఎప్పటి నుంచో వింటున్నాం, చాలా విషయాలు ఎంతవరకు నాలో ధారణ అవుతున్నాయి, ఎంతవరకు నేను ఉన్నతమైన పదవికి దగ్గరగా అయ్యాను, ఇది పరిశీలన చేసుకోవాలి. परमात्मा पढ़ाई से जो श्रेष्ठ पद प्राप्त कर रही हूँ, ऐसा पद सारे वर्ल्ड के ऊंचते ऊंच पद के आगे कितना श्रेष्ठ है. బాబా చెప్తున్నారు, పరమాత్మ యొక్క చదువు ద్వారా ఏదైతే శ్రేష్టమైన పదవిని ప్రాప్తింప చేసుకుంటున్నారు, ఇంతటి ఉన్నతమైన పదవి మొత్తం ప్రపంచంలో, మొత్తం వరల్డ్ లో ఉన్నతమైన పదవి ఎంత గొప్ప పదవైనా దాని ముందు ఇది చాలా శ్రేష్టమైనది. బాబా నుంచి పొందేటువంటి ఈ పదవి మొత్తం ప్రపంచంలో కల్లా శ్రేష్టాతి శ్రేష్టమైనది. अनादि सृष्टि चक्र के अंदर द्वापर से लेकर अभी तक जो भी विनाशी पद प्राप्त हुआ है, उन्हों में सर्वश्रेष्ठ पद पहले राज पद गायब हुआ है. బాబా చెప్తున్నారు, అనాది అయిన సృష్టి చక్రంలో ద్వాపరయుగం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఏవైతే వినాశీ పదవులు ప్రాప్తింప చేసుకుంటున్నారు, వాటిలో సర్వశ్రేష్టమైన పదవిగా మొదటిగా రాజ్య పదవియే మహిమ చెందింది. ద్వాపరయుగం నుంచి ఇప్పటి వరకు అన్ని పదవుల కంటే ఏది గొప్ప పదవి అని మనుషులు పొందాలని భావిస్తూ ఉంటారు. ఆ గొప్ప పదవుల కంటే కూడా ఏ పదవి ఎక్కువగా మహిమ చేయబడింది? లక్ష్మీనారాయణ లేక పదవి, దేవీ దేవత లేక పదవి. అంతకంటే శ్రేష్టమైన పదవి ఈ ప్రపంచంలో ఇంకేదైనా ఉందా? ఇంకేం లేదు కదా. आपके राज्य पद के आगे वह राज्य पद क्या है? श्रेष्ठ है. బాబా చెప్తున్నారు, మీ యొక్క రాజ్య పదవి ముందు ఆ రాజ్య పదవి ఏ పాటిది? శ్రేష్టమైనదా అని అడుగుతున్నారు. आजकल का श्रेष्ठ पद ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్. ఈ రోజుల్లో చూడండి, అందరికంటే అన్నిటికంటే గొప్ప శ్రేష్టమైన పదవి ఏమైనా ఉంది అంటే ప్రెసిడెంట్ అవటము, ప్రైమ్ మినిస్టర్ అవటము అని భావిస్తారు. బడే తే బడి పడాయి ద్వారా ఫిలాసఫర్ బనేంగే, चेयरमैन, डायरेक्टर आदि बन जाएंगे, बड़े से बड़े ऑफिसर बन जाएंगे, लेकिन यह सब पद आपके आगे क्या है? బాబా ఏం చెప్తున్నారు, చాలా పెద్ద పెద్ద చదువుల ద్వారా గొప్ప గొప్ప వాళ్ళుగా అవుతూ ఉంటారు. చైర్మన్ అవుతారు, డైరెక్టర్ అవుతారు, ఇలా ఎన్నో పదవులు పొందుతూ ఉంటారు. అన్నిటికన్నా పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా అవుతూ ఉంటారు.
కానీ ఈ పదవులన్నీ మీ ముందు ఏ పాటివి అని అడుగుతున్నారు బాబా. ఈ పదవులన్నీ మీ ముందు ఏ పాటి? ఉన్నతమైన దేవతా పదవి కంటే ఏమైనా గొప్పనా? ఎంత గొప్ప పదవిలో ఉన్నవారైనా ఎవరి ముందుకు వెళ్ళి తల వంచుతారు? దేవతల ముందుకు వెళ్ళి తల వంచుతారు. ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు. आपको एक जन्म में जन्म जन्म के लिए श्रेष्ठ पद प्राप्त होने की परमात्मा गारंटी है, और उस एक जन्म की पढ़ाई द्वारा एक जन्म भी पद प्राप्त कराने की कोई गारंटी नहीं. బాబా ఏం చెప్తున్నారు? మీకు ఈ ఒక్క జన్మలో జన్మ జన్మల కోసం, ఈ ఒక్క జన్మలో జన్మ జన్మల కోసం శ్రేష్టమైన పదవి ప్రాప్తించుకునేందుకు పరమాత్మ గ్యారంటీ ఇస్తున్నారు. పరమాత్మ జన్మ జన్మలకి ఉన్నతమైన శ్రేష్టమైన పదవి పొందేందుకు గ్యారంటీ ఇస్తున్నారు. మరి అక్కడ ఒక్క జన్మ కోసం ఏదైతే చదువుకుంటున్నారో, ఒక్క జన్మలో పదవి ఏదైతే ప్రాప్తింప చేసుకుంటున్నారో వారికి ఒక్క జన్మకి కూడా గ్యారంటీ లేదు. ఉందా గ్యారంటీ? ఎంతో గొప్ప చదువుకొని గొప్ప పదవి పొందారు, గొప్ప ఆఫీసర్ అయ్యారు. కానీ ఏదో ఒక కారణం చేత ఆ పదవి పోవచ్చు, లేక ఆ ఉద్యోగం పోవచ్చు. ఒక్క జన్మకి కూడా గ్యారంటీ లేదు. మరి ఇక్కడ బాబా ఎన్ని జన్మలకి గ్యారంటీ ఇస్తున్నారో ఆలోచించండి. మరి మన భాగ్యము ఎంత ఉన్నతమైనది, ఎన్ని జన్మల యొక్క అదృష్టము కదా. हम कितने भाग्यवान हो जो पद भी सर्वश्रेष्ठ और एक जन्म की पढ़ाई और अनेक जन्म पद की प्राप्ति भाग्य है ना. అబ్బా చెప్తున్నారు, మరి మీరు ఎంత భాగ్యవాన్. పదవి కూడా సర్వశ్రేష్టమైనది. ఒక్క జన్మ యొక్క చదువు అనేక జన్మల యొక్క భాగ్యం ప్రాప్తి, పదవి ప్రాప్తి అనేది ప్రాప్తిస్తుంది. ఇది ఎంతటి భాగ్యము కదా అంటున్నారు. ఒక్క జన్మకి అనేక జన్మలకి గ్యారంటీగా ఇచ్చేటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఈ మొత్తం వెతకండి, ఎక్కడైనా ఎవరైనా ఇలా చెప్పి ఉన్నారా? ఎన్ని శాస్త్రాలు, ఉపనిషత్తులు, గురువులు అన్ని తిరగేయండి, ఎవరైనా చెప్పారా ఈ విధంగా? జన్మ జన్మలకి గ్యారంటీగా మీకు పదవి ప్రాప్తి ఇస్తాను అనేవాళ్ళు. లభిస్తది అంటారు, లభిస్తదా అవుతుందా అవదా అది వేరు. నేను ఇస్తాను అని గ్యారంటీ ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు? స్వయానికి స్వయమే ఎవరు గ్యారంటీ ఇచ్చుకోలేరు కదా. కానీ బాబా ఇక్కడ మనకి గ్యారంటీ ఇస్తున్నారు. పిల్లలు జన్మ జన్మలకి ప్రపంచంలో కల్లా ఉన్నతమైన పదవి పొందేందుకు గ్యారంటీ ఇస్తున్నాను అంటున్నారు. చెహరే సే దిఖాయి దేతా, మరి ముఖం ద్వారా ఇది కనిపించాలి. చలన్ సే దిఖాయి దేతా, నడవడిక ద్వారా కూడా కనిపించాలి. क्योंकि चाल से मनुष्य के हाल का पता लगता है. ఎందుకంటే నడవడిక ద్వారా మనుషులకి పరిస్థితి ఏంటన్నది, స్థితి ఎలా ఉంది అన్నది తెలిసిపోతుంది కదా. ఎవరైనా వారి యొక్క నడవడికను చూసి చెప్తూ ఉంటారు కదా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని. మరి అలా మీ యొక్క నశ మీ ముఖం ద్వారా, మీ నడవడిక ద్వారా కనిపించాలి అంటున్నారు బాబా. ఐసా చాల్ जो आपकी इतना श्रेष्ठ भाग्य का हाल दिखाई दे. ఇటువంటి పరిస్థితి, ఇంతటి శ్రేష్టమైన భాగ్యం యొక్క స్థితిని మీరు చూపిస్తున్నారు. యా అభి సాధారణ లగ్తే హో, లేక ఇప్పటికీ ఇంకా సాధారణంగానే ఉంటున్నారా? యా సాధారణత మే మహానత దిఖాయి ది, ఎలా ఉంది? సాధారణతలో కూడా మహానత కనిపిస్తుందా? అలే చూడటానికి
మనిషి సాధారణంగానే ఉండొచ్చు, కానీ ముఖంలో ఎలా ఉండాలంటున్నారు బాబా? చాలా నషాగా, ఏదో భాగ్యాన్ని పొందినంత ఖుషిగా కనిపించాలి అంటున్నారు. జబ్ ఆప్కే జడ చిత్ర అభీ తక్ మహానత కా అనుభవ్ కరాతే. ఇప్పటికీ కూడా మీ జడ చిత్రాల ముందు ఆ మహానతను అనుభవం చేసుకుంటున్నారు. జడ చిత్రాల ముందుకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ అది అనుభవం చేసుకుంటారు కదా. आजकल भी कैसे भी आत्मा को लक्ष्मी नारायण व सीता राम व देविया बना देते हैं, तो साधारणता व्यक्ति में भी महानता का अनुभव कर सिर झुकाते हैं ना. బాబా చెప్తున్నారు, ఉదాహరణకి ఈ రోజుల్లో ఎవరినైనా లక్ష్మీ నారాయణలుగా, సీతారాములుగా లేక దేవీలుగా తయారు చేశారనుకోండి, సాధారణమైన వ్యక్తులలో కూడా ఆ మహానతను అనుభవం చేసుకుని తల వంచుతారు. చిన్న పిల్లల్ని కావచ్చు, పెద్దవాళ్ళని కావచ్చు, దేవతలేక వేషాలు వేసుకుని కూర్చున్నారనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళలో ఆ దేవతా రూపాన్ని చూసుకుని తల వంచి నమస్కారం చేసుకుంటారు. అంటే వాళ్ళు వ్యక్తులు సాధారణమైన వాళ్ళే, కానీ వాళ్ళలో ఏ రూపాన్ని చూసి సంతోషిస్తున్నారు? దేవతా రూపాన్ని. మరి మీరే అలా చైతన్యంగా తయారైపోతున్నారు, మరి ఇంకెంత అదృష్టవంతులు. जानते भी हैं ये वास्तव में नारायण व राम आदि नहीं है, बनवाटी है, फिर भी उस समय महानता को सिर झुकाते हैं, नमन पूजन करते. బాబా చెప్తున్నారు, చూడండి, వాళ్ళకి తెలుసు వాస్తవానికి వీళ్ళు నారాయణుడు కాదు, రాముడు కాదు అని. వీళ్ళు ఆ వేషం వేసుకున్నవారు అని తెలుసు. అయినా కూడా ఆ సమయంలో ఆ మహానత ఏదైతే ఉందో, ఆ దేవత రూపం ధరించినటువంటి రూపం ఏదైతే ఉందో దానికి తల వంచుతున్నారు, నమస్కారం చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. లేకిన్ आपको स्वयं चैतन्य దేవియోం కి ఆత్మ. బాబా చెప్తున్నారు, కానీ మీరైతే స్వయంగా చైతన్యమైన దేవీలు, దేవాత్మలు. अब चैतन्य आत्माओं से कितनी महानता की अनुभूति होनी चाहिए. మరి చైతన్య ఆత్మలైన మీ ద్వారా ఎంత మహానతను అనుభవం చేసుకోవాలి? होती ही అవుతుందా ఈ విధంగా? आपके श्रेष्ठ भाग्य को मन से नमस्कार करें, हाथ व सिर से नहीं. బాబా చెప్తున్నారు, మీ యొక్క శ్రేష్టమైన భాగ్యాన్ని మనసు ద్వారా నమస్కారం చేసుకోవాలి, చేతులతోనే తలతోనే కాదు అంటున్నారు. लेकिन मन से आपके भाग्य का अनुभव कर स्वयं भी खुशी में नाच. బాబా చెప్తున్నారు, కానీ మనసుతో మీ యొక్క భాగ్యాన్ని అనుభవం చేసుకుని స్వయం కూడా ఖుషీలో నాట్యం చేయాలి. ఇతనే శ్రేష్ఠ పడాయికి ప్రాప్తి శ్రేష్ఠ భాగ్య. మరి ఇంతటి శ్రేష్టమైన చదువు యొక్క ప్రాప్తి, శ్రేష్టమైన భాగ్యము మనం పొందాము. బాబా ఇంకా చెప్తున్నారు, మళ్ళీ దీన్ని రేపు కంటిన్యూ చేద్దాము. ఓం శాంతి.